హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఈరోజు డేట్ వచ్చేసి 17 మార్చ్ 2026. టైం వచ్చేసి 7:37 AM అవుతుంది. ఈ వీడియో సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఎస్ఎస్సి వాళ్ళు అయితే ఏం కిరాకున్నారు బ్రో అంటే, నేను ఆల్రెడీ ఒకటి ఎల్ఎంఆర్లు అంటే నేను చూసేందుకు గిట్టే చెప్తా. మా వాళ్ళ దగ్గర ఎల్ఎంఆర్లో టిగ్గొట్టి పెట్టిపించిన, పీడిఎఫ్ పెట్టిన, డ్రైవ్ లింక్ పెట్టిన. అన్న అవి అయిపోయినాయి అన్న, ఎల్ఏక్యూస్ చెప్పానా, ఎల్ఏక్యూస్ చదువుకుంటామన్నా అంటారు వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న నాకు రిస్క్ ఐసార్ లేదా మ్యాక్స్ సార్ అన్నరి. నువ్వు ఒకవేళ బాయ్ అయినావనుకో తాత అంట, గల్ల అయినావనుకో అమ్మమ్మ అంట, మళ్ళీ మీ ఇష్టము. ఇక ఈ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్కి వచ్చేసరి ఏంటంటే, ఆల్రెడీ మీకు అన్నీ అయిపోయి ఉంటాయి. రిటర్న్ ప్రాక్టీస్ చేయరి, డిజిటల్ వాచ్ పెట్టుకోబోకరి, నార్మల్ ముళ్ళులున్న వాచ్ పెట్టుకోరి. టోటల్ వచ్చేసి 22 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో 1 to 15 క్వశ్చన్స్ ప్యాసేజ్ రైటింగ్ ఉంటుంది, 20 మార్క్స్. అక్కడ ఈజీగా 20 మార్క్స్ వస్తాయి. దాని తర్వాత ఏం చేసామన్నా అంటే 22nd క్వశ్చన్కి వెళ్ళిపోయి 8 మార్క్స్ క్రియేటివిటీ, స్లోగన్స్, పోస్టర్, లెటర్, కన్వర్జేషన్ ఉంటాయి. అందులో 8 మార్క్స్లో నువ్వు పక్కా ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి. నువ్వు అయితే ఈజీగా మార్క్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఎన్ని మార్కులు అయిపోయినాయి? 21, 8, 28. పాస్ మార్క్స్ వచ్చేసి 28 మార్క్స్ 80కి, సరేనా. దాని తర్వాత 2 మార్క్స్ క్వశ్చన్కి ఏమో 2 లైన్స్ రాయాలి, 1 మార్క్ క్వశ్చన్ ఏమో 1 మార్క్ క్వశ్చన్కి ఏమో 1 లైన్ రాయాలి ప్యాసేజ్ రైటింగ్లో. తర్వాత కవి పరిచయాలు నేర్చుకో అన్న. మస్తు కవి పరిచయాలు ఉన్నాయన్న, ఎలా చదువుకోవాలంటే పార్ట్ 2 వీడియోలో నేను ఇంపార్టెంట్వి చెప్తా. అదేంది 16th క్వశ్చన్. 17th క్వశ్చన్ ఏమో పోయంలకైనా క్వశ్చన్ వస్తుంది. 18th క్వశ్చన్ లోకగీత అనే లెసన్లకైనా వస్తుంది. 19th వన్ అబ్దుల్ కలాం. 12th లెసన్కైనా ఒక క్వశ్చన్ వస్తుంది. సో నువ్వేం చేయాలంటే బ్రో, ఇది ఏదైతే రాసి ఉందో అది ఆల్రెడీ నేను టెలిగ్రామ్లో పెట్టేసిన, ఇప్పుడు ఈరోజు ఇన్స్టాగ్రామ్లో గిట్ట పెడతా. ఇవన్నీ వస్తాయా లేదా క్రాస్ చెక్ చేసుకో. రాలేవా చదువుకో. ఒకవేళ నాకు వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రావాలన్నా అనుకో, ఒకవేళ నువ్వు బిలో యావరేజ్ అయితే 2025, 2024, 2023 రెగ్యులర్ పేపర్స్ ప్రాక్టీస్ చేసేసాయి. నీకు 60కి 50+ వస్తాయి. ఒకవేళ నువ్వు ఎబో యావరేజ్ అయితే, నేను టాపర్ అని అన్నాను, ఎబో యావరేజ్ అయితే మార్చ్ పేపర్తో సహా మే పేపర్ చేయరు. ఎప్పుడైనా మార్చ్ ఎగ్జామ్సే ఈజీగా ఉంటాయి, మే ఎగ్జామ్స్ టఫ్ ఉంటాయి. సో వీలైనంత పేపర్లు నింపేసేయరి, దొరికిందే ఛాన్స్ అని నింపేసేయరి, టైం మేనేజ్మెంట్ చేసుకొని. ఆల్ ద వెరీ బెస్ట్. లక సరేనా. ఇంకేముంది చెప్పేది? ఇంకేం లేదు బ్రో. ఆల్ ద బెస్ట్, సరేనా. ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి మార్చ్ పేపరు 25, 24, 23 ఇయర్స్వి చదువుకోరి. అవి నీకు డ్రైవ్ లింకులు కావాలంటే టెలిగ్రామ్లు ఉంటాయి. మళ్ళీ కావాలంటే మళ్ళీ మెసేజ్ చేయి, నేను పంపిస్తా. కానీ నువ్వు జర టెలిగ్రామ్ది పంపిస్తా, టెలిగ్రామ్లో అన్నీ పెడుతున్నా, సరేనా. ఎంసెట్ వాళ్ళు గిట ఇంటర్ మ్యాథ్స్ స్కై ధోని ఛానల్లో జాయిన్ గారి, సరేనా. ఆల్ ద బెస్ట్. లక స్కై ధోని సైనింగ్ ఆఫ్.